ఏపీలో చంద్రబాబుకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఓవైపు కూటమిలో కుమ్మలాటలు జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా పెన్షన్ టెన్షన్ పట్టుకుంది. ఇంటికొచ్చే వారిని అడ్డుకున్నారని వృద్ధులు సైకిల్ పార్టీపై గుర్రుమంటున్నారు. చంద్రబాబుకి ఓటుతోనే బుద్ధి చెబుతామని అల్టిమేటాన్ని జారీ చేస్తున్నారు. దీంతో చంద్రబాబుకి ఇప్పుడు దిక్కు తోచడం లేదు. ప్రచారంలో దూసుకు వెళుతున్న వైసీపీ కూటమి, సైకిల్ పార్టీని ఇరకాటంలో పెట్టిన వైసీపీ, చంద్రబాబుకు పట్టుకున్న పెన్షన్ టెన్షన్. పెన్షన్ కోసం బ్యాంకుల వద్ద వృద్ధులు క్యూ. పెన్షనర్లని చంద్రబాబు ఏడిపించారని వైసీపీ ప్రచారం. వైసీపీకి ఆయుధంలా మారిన పెన్షన్ మ్యాటర్. ఏపీ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగా ప్రచారంలో రాజకీయ నేతలు దూసుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అయ్యేందుకు కష్టపడుతూ ఉంటే ఈసారి అధికారాన్ని చేజెక్కించుకునే వరకు నిద్రపోనని చంద్రబాబు శపథం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జగన్ని గద్దె దించేంత వరకు ఊరుకోనని అంటున్నారు. ఇక వైసీపీ మేనిఫెస్టో కన్నా మెరుగ్గా కూటమి మేనిఫెస్టో కనిపిస్తుంది. చంద్రబాబు సూపర్ 6, కూటమి మేనిఫెస్టో రెండు వైసీపీ కన్నా ప్రజల్ని ఆకర్షించే పథకాలతో కనపడుతున్నాయి. మరి ఏపీ ప్రజలు మేనిఫెస్టోకి పడిపోయి ఓట్లు గుద్దుతారా? వైసీపీ గతంలో ఉన్న పథకాలనే ఓ 2000 పెంచి ప్రజలకిస్తామంటుంది. చంద్రబాబు మాత్రం వైసీపీకి డబుల్ పథకాలతో ప్రజల్ని పడేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో నడుస్తున్న ప్రధాన సమస్య పెన్షన్. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందుకునే పేదవాళ్ళు ఇప్పుడు ఆ పెన్షన్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి. పేదవాళ్ల పెన్షన్ అగచాట్లకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే కారణమంటూ వైసీపీ దాడి చేస్తుంది. చంద్రబాబు వల్లనే వాలంటీర్లని ఈసీ ఆపేసింది. నెల నెలా ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు పడిగాపుడు కాస్తూ బ్యాంకుల్లో తీసుకోవాల్సి వస్తుందని బాబు వల్లనే అంటూ చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ అనుకూల మీడియా పదే పదే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెగ కష్టపడుతోంది. అటు చంద్రబాబు, టీడీపీ నేతలు దాన్ని సరిగ్గా డిపెండ్ చేయలేకపోతున్నారు. కేవలం చంద్రబాబు ఈసీకి లేఖలతో సరిపెడుతున్నారు. ఇదే వైసీపీకి ఇప్పుడు ఆయుధంగా మారింది. పెన్షనర్లని చంద్రబాబు ఏడిపించారు. ఈసారి పెన్షనర్ల ఓట్లు మాకే అని బలంగా అంటున్నారు. మరోపక్క చంద్రబాబు పెన్షన్ పెంచి ఇస్తామంటున్నారు. ఇది చూసుకుంటే చంద్రబాబుకే కలిసి వచ్చేలా ఉంది. చూడాలి మరి ఫైనల్గా ఏపీ ప్రజలు పెన్షనర్ల ఓటెవరకు అనేది.